భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక ఉత్కంఠ. అయితే ఆ ఉత్కంఠని ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ క్రికెటర్లు చెడగొట్టేశారు. ఎందుకంటే భారత్ మీద గెలవడం వాళ్ళకి సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయేలా చేశారు. ఇప్పుడు జరిగినటువంటి సూపర్ 4లో మొన్న జరిగినటువంటి మ్యాచ్‌లో ఏకపక్షంగా గెలిస్తే ఈ దఫా కొంచెం పోటీ ఇచ్చి ఓడారు. అంటే అప్పుడేమో భారతదేశం ఏకపక్షంగా గెలిచింది. ఈ దఫా కొంచెం పోటీ ఇచ్చి ఓడారన్నమాట. అదే సందర్భంలో మనం ఎక్కడ పట్టు అనేటటువంటిది వదలము అనేది నిరూపించాం. ఇక్కడే స్పెషల్ అలా ఏంటంటే అతికిపోవడం. పాకిస్తాన్ ఓపెనర్లలో ఒకడు హాఫ్ సెంచరీ చేయగానే ఏదో ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించినట్టు బిల్డప్ అవ్వడం కోసం తుపాకులాగా బ్యాటును పట్టుకుని నేను ఇట్ట పీకానని చూపెట్టాడు. ఆ తర్వాతన ఏమైంది? ఓపెనర్లు చితకబాది వదిలిపెడతాం అంటే ఎట్లుంటుందో వాళ్ళకే చూపించారు. 10 ఓవర్లలో వాళ్ళు చేసిన పరుగులకి మన వాళ్ళు చేసిన పరుగులకి తేడా. 10 ఓవర్లు కదా, ఫస్ట్ 6 ఓవర్లు ఏవైతే మన దీనికి స్పెషల్గా ఉంటాయో రిస్ట్రిక్షన్స్తో ఉండేటటువంటి మొదటి ప్లే ఆఫ్కి సంబంధించినటువంటి చూస్తే చితకబాది వదిలిపెట్టడం అనేది 54 పరుగులు ఆడి చేస్తే మనం ఏకంగా 78 పరుగుల దాకా చేసి పడేయడం అనేటటువంటిది అర్థమైపోతుంది. ఆ తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా బాది వదిలిపెట్టడం అన్నటువంటి ప్రధానంగా ఆ పాకిస్తాన్ మ్యాచ్లో స్పెషల్ అలా ఏంటంటే అభిషేక్ గిల్ ఓపెనర్లు ఇద్దరూ కలిసి బాది వదిలిపెట్టారు. ఓవరాల్గా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ని ఓడించడం, పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులే చేయటం. వాస్తవంగా మనకి ఇండియాతో చేయాలంటే ఏ స్థాయిలో ఉండాలంటే కనీసం 280, 300 చేయగలగాలి పాకిస్తాన్. ఇంకోటి మొన్నటిసారి అంతే 128 దగ్గర వాళ్ళు ఆ రోజున ఏ స్థాయిలో దెబ్బతిన్నారు అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇవాళ భారత్ టాస్ గెలిచిన బ్యాటింగ్ వాళ్ళకే ఇచ్చింది. ఇది అసలు తంత్రం. మనం లక్ష్యాన్ని ఛేదించడం సులభం, లక్ష్యాన్ని నిర్దేశించడం అనేటటువంటి దానికంటే కూడా ఇక్కడ కీలకమైంది. 171 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంలో స్పెషల్ అయితే ఓపెనర్ సాహిబ్జాదా పర్హానే 58 కొట్టినోడు ఆ బిల్డప్లను ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి భారతదేశం ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లే కోల్పోయి బాధపడేసింది. అక్కడ ఓపెనర్లు అభిషేక్ శర్మ ఏకంగా 74 కొట్టేశాడు. 39 బంతుల్లోనే 74 కొట్టేశాడు. 6 4లు బాదాడు, 5 6లు బాధ చూపించాడు ఏంటనేది. మరోవైపు శుభ్మన్ గిల్ కూడా 28 బంతుల్లోనే 8 4లతో 47 క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడుకొచ్చాడు. ఇద్దరు కలిసి చూడముచ్చటైన షాట్లతో బాధ వదిలిపెడితే చివరిలో తిలక్ వర్మ 19 బంతుల్లోనే 30 కొట్టేశాడు. 2 4లు 2 6లతో. సంజు శాంసన్ 13, హార్దిక్ 7 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ చివరిలోనే కొంచెం టెన్షన్ అవుతుందేమో అనుకున్నటువంటి దాన్ని పాకిస్తాన్ అయితే ఆ టెన్షన్లో దెబ్బతింది. కానీ మనోళ్ళు మాత్రం అద్భుతంగా సాధించారు. అందుకే అభిషేక్ శర్మ ఫస్ట్లో కొట్టినటువంటి ఆ 74 మెయిన్ కాబట్టి అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపిక చేశారు. ఎందుకంటే ఆ తర్వాత ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయింది పాకిస్తాన్. అయితే ఆ ఒత్తిడిని చివరిలో ఈ మొదట బాగా కొట్టడం మూలంగా సక్సెస్ కాగలిగింది. ఏదైతే మొట్టమొదటి నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వ్యవహారం వల్ల పాకిస్తాన్ ఓవర్ యాక్షనే ఈ మ్యాచ్కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలా. ఏదైతే ఫస్ట్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి పాకిస్తాన్ పాండ్యా బౌలింగ్లో ఫకార్ జమాన్ శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం, ఆ తర్వాత 1 డౌన్లో వచ్చినటువంటి అయూబ్తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ ఇన్నింగ్స్ నిర్మించడంతో కొంచెం సెట్ అయింది. రెండో వికెట్కి వీళ్ళిద్దరు కలిసి 93 పరుగులు జోడించడం. 11వ ఓవర్లో శివం దూబే బౌలింగ్లో అభిషేక్ శర్మకి క్యాచ్ ఇచ్చి అయూబ్ అవుట్ అయ్యేదాకా కూడా ఒక టెన్షన్ ఉంది, ఏదో వీళ్ళు ఏమన్నా భారీగా కొట్టేస్తారని. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే తలత్తు పోవడం, ఆ తర్వాత ఫర్హాన్ మాత్రం నిలకడగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకుని ఆ తుపాకీలాగా బిల్డప్లు ఇవ్వడంతోనే అందరికీ చిరాకేసింది. జట్టు స్కోర్ 115 దగ్గర ఉన్నటువంటి సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ అవుట్ అవడం, ఆ తర్వాత క్రీజులోకి వచ్చినట్టు నవాజ్ 21 రన్అట్, తర్వాత చివరిలో సల్మాన్ 17, అష్రఫ్ 20 కీలక ఇన్నింగ్స్ ఆడడంతోనే కనీసం ఆ 170 దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వచ్చేటప్పటికి భారత జట్టు మీదన ఆధిపత్యం అనేది ప్రదర్శించడం సాధ్యం కాలేదు. వాళ్ళ బిల్డప్కి సమాధానం మాత్రం గట్టిగానే ఇచ్చారు.